ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాము. చెత్త తొలగింపు ఆలస్యం అవడంతో కాంట్రాక్టర్ మరియు అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం. వర్షాకాలం వచ్చేలోపు వేగవంతంగా చెత్తను తొలగించాలంటూ ఆదేశం. బైందవ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీఎస్పీ శ్రీనివాస్. అనేక కేసుల్లో నిందితుడైన గొల్లపల్లి పోతురాజు బైందవ నిబంధనలు ఉల్లంఘించడంతో మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్ష విధించారన్న డీఎస్పీ. డంపింగ్ యార్డ్ వద్ద 38 లక్షల వ్యయంతో నిర్మించిన ఏబీసీ సెంటర్ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించి మరలా విడిచిపెట్టడం జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్. గుడివాడ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణ కోసం డంపింగ్ యార్డ్ వద్ద 38 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏబీసీ సెంటర్ను ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రారంభించారు. జిల్లాలోని తొలి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రంగా ఇది ప్రారంభమైంది. ఎస్పీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ సర్జరీ చేసి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడతామని చెప్పారు. ఈ సేవలను గుడివాడ మున్సిపాలిటీతో పాటు సమీప గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. దీంతో వీధి కుక్కల సంఖ్య నియంత్రణతో పాటు రెబీస్ వంటి వ్యాధుల ముప్పు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బురుగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు పండా సాంబయ్య, నందివాడ మండలం అధ్యక్షులు దానిటి సన్యాసరావు మరియు పలువురు కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అంటే ఒక 50 కుక్కల్ని అంటే మన 50 రోజుకి 10-12 మళ్ళీ ఆ 10 దీంట్లో 5 ఉన్నాయి. 10 ఉంటా ఉంటే ఈ ఫిల్ చేస్తా ఉన్నాం. 5 నుంచి 5 ఉంటాం. మనకి యాక్చువల్గా మనకి 11 అదేంటి ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే చేస్తారా? వ్యాక్సినేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి ఒక 5 రోజులు పోస్ట్ కేర్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ఉన్నారు. అక్కడ డాక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు
అంటే ఒక 50 కుక్కల్ని అంటే మన 50 ఏళ్ళు కానీ రోజుకి 10-12 తిరిగాను. ఎందుకంటే మళ్ళీ ఆ 10 దీంట్లో 5 రోజులు ఉన్నాయి. ఒక 10 ఉంటా ఉంటే ఈ రీఫిల్ చేస్తూ ఉంటాం. 5 రోజులు ఉంటాం. మనకి యాక్చువల్గా మన ఇంటికి 1100 అదేంటి ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే చేస్తారా? వ్యాక్సినేషన్ చేస్తారు. ఆర్గానిక్ మనం రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్గాన్ కౌంటింగ్ కమిటీ అని ఒకటి సార్. దాంట్లో వీళ్ళంటారు కదా, వీళ్ళు ఎస్పీసీ వాళ్ళు మన గవర్నమెంట్లో ఎన్జిఓ కూడా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కమిటీ ఆర్డర్ సెట్ చేస్తాం. కమిటీ ఉందా దీనికి? గుడివాడలో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు జైలుకు పంపించారు. వాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతరాజు గతంలో పలు కేసుల్లో నిందితుడుగా ఉండటంతో ఏడాది పాటు బైండ్ ఓవర్ చేశారు. అయితే ఇటీవల మరోసారి నేరానికి పాల్పడటంతో కేసు నమోదు చేసి తహసీల్దార్కు నివేదించారు. షూరిటీ అమౌంట్ చెల్లించకపోవడంతో డిటెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం గుడివాడ 1 పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. బైండోర్లో ఉన్నవారు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుడివాడ డీఎస్పీ పి శ్రీనివాస్ హెచ్చరించారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 444 మందిపై బైండౌరీ చర్యలు చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో 1 సీఐ కొండపల్లి శ్రీనివాస్ మరియు ఎస్ఐ పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మనం మామూలుగా ఏంటంటే ఈ రౌడీస్, ఈ చెడు ప్రవర్తన గలవారు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద మేము బైండ్ అవుట్ తీసుకుంటాం. రౌడీస్, హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా. అలాగే ఇప్పుడు వాళ్ళు ఒక 2 lakhsకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అంటే తహసీల్దార్ గారు వారి కోర్టులో బైండ్ అవుట్ చేయడానికి మేము పంపిస్తాం. వాళ్ళు 1 year, 2 years పీరియడ్లో వెళ్ళి మళ్ళీ ఎలాంటి తప్పు చేయనని అక్కడ బైండ్ ఓవర్ చేయబడతాడు. అలాగే మన ఒక వ్యక్తి గొల్లపల్లి పోతరాజు అనే వ్యక్తి, మన గుడివాడ పట్టణానికి చెందిన వ్యక్తి, ఇతను గతంలో అనేక నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయబడి ఉన్నాడు గత 4 months బ్యాక్. ఇతను మళ్ళీ మన ఒక కొట్లాట కేసులో ఇరుక్కున్నాడు. దాంట్లో ఇతను బైండ్ ఓవర్ చేయడానికి పంపించాం. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు 2 lakhs బైండ్ ఓవర్ చేయమని, ఇతను డిపాజిట్ చేయమని అంటే అతను నేను చేయలేనంటే ఆయనకున్న విచక్షణ అధికారాలు సెక్షన్స్ ప్రకారం 118(1) BNF ప్రకారం ఆయన రిమాండ్కి పంపించడం జరిగింది. ఆయన జిల్లా జైల్లో అప్పగించడం జరిగింది. ఎవరన్నా ఈ చెడు ప్రవర్తన కళాళ్ళు ఇలాగ చెడు బిహేవ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించాం. వాళ్ళు చెడు ప్రవర్తన హిస్టరీ షీట్, రౌడీ షీటు, ఏడీ షీట్, సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళందరూ ఈ కేసులు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బైండ్ ఓవర్ కాల పరిమితిలో మళ్ళీ ఉల్లంఘన చేస్తే మళ్ళా వాళ్ళని ఇలాగ జైలు పంపించలేము. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారి కొన్ని విశేషాధికారాలతో వాళ్ళు జైలుకి పంపిస్తారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరినో ఉపేక్షించాం. కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు IPS గారు ఆదేశాల ప్రకారం వారి యొక్క వినూత్నమైన ఏదైనా కొత్త న్యూ మెథడ్స్ ఉపయోగించి ఈ నేరాలు తగ్గించడం, గాంజా ఇలాంటివి లేకుండా చేయడం, ప్రజలకి స్త్రీ మీద జరిగే ఆగాత్యాలు తగ్గించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఇవన్నీ చేస్తున్నాం. వీటి మీద ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఎప్పుడు చెప్పినా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. గాంజా మీద వెరీ వెరీ సీరియస్గా ఉన్నామండి. ఇది ఎలాంటి అన్సోషల్ ఎలిమెంట్ ఉన్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. లీగల్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఇది 650 ఉన్నారండి. 650కి ఇప్పుడు 444 మందిని బైండ్ అవుట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొంతమంది మా కొంతమంది ఆచూకీ లేదు, వాళ్ళు కూడా బైండ్ అవుట్ చేస్తున్నారు పట్టుకున్నాను. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదే 2 years అండి. 2 years. అదే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అధికారం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. ఫస్ట్ 1 year. మహిళల స్వయం ఉపాధి ఆర్థిక సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లుగా ఎంపీ బాలశౌరి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది మహిళలను గుర్తించి వారికి పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం గేదెల కొనుగోలుకు రుణాలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లుగా వెల్లడించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక్కో మహిళకు 5 గేదెల కొనుగోలు కోసం గరిష్టంగా 5 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయనున్నట్లుగా తెలిపారు. ఈ రుణాలపై 35% సబ్సిడీ కూడా అందిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి బ్యాంక్ మేనేజర్లతో ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా ఎంపీ వెల్లడించారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన 100 మంది మహిళలకు ఈ పథకం ద్వారా రుణాల పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. బ్యాంకుల ద్వారా కొంతమందికి రుణాలు ఇవ్వటం, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 100 మందికి గేదెలకి లోన్లు ఇవ్వటం, ఒక 5 లక్షల వరకు. అందులో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా 35% సబ్సిడీ ఇచ్చి ఒక 5 గేదెలు ఒక్కొక్క మహిళా సోదరి మనకి ఇవ్వటం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. మొత్తం మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గాను ఒక 700 మందిని బెనిఫిషరీని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. అలాగే గొర్రెలను కూడా దాదాపు ఒక 500 మంది బెనిఫిషరీస్, వాళ్ళకు కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇచ్చి స్వయంగా వాళ్ళు ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కొన్ని గొర్రెలు, అలాగే కొన్ని చేపల పరిశ్రమ, కొంతమందికి బోట్లు, కొంతమందికి నెట్లు, అదే రకంగా కేజ్ కల్చర్, అదే రకంగా క్రాబ్ కల్చర్, అదే రకంగా నాటుకోడి చిన్నటువంటి పరిశ్రమలు పెట్టుకోవటం. వీటన్నిటికి గాను దాదాపు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 500 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలి రానున్నటువంటి 3-4 నెలల్లో అని చెప్పి కూడా చర్చించడం జరిగింది. సో ఈ బ్యాంక్ ఎండీని ఎవరినో ఒకరిని పిలిచి దీన్ని సక్సెస్ఫుల్గా రానున్న 3-4 నెలల్లో పూర్తి చేస్తాం. అదే రకంగా అనేకమైనటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చర్చించాం. సో దిశ కమిటీ మీటింగు కలెక్టర్ గారు మిగిలినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. సో ఫ్రూట్ఫుల్గా మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్ సత్యనారాయణపురం గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్
కొమ్మినేని సాంబశివరావు, విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వెల్కమ్ బ్యాక్. గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే వెనుగండ్లరామ అధికారులతో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ లో కొనసాగుతున్న చెత్త ప్రాసెసింగ్, తొలగింపు పనులపై మున్సిపల్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులు ఎమ్మెల్యేకు వివరాలు అందించారు. ఇప్పటి వరకు సుమారు 42,000 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే చెత్త తొలగింపు పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఎమ్మెల్యే వెనుగండ్లరామ అసంతృప్తిని వ్యక్తం చేశారు. చెత్త తొలగింపు బాధ్యతలు నిర్వహిస్తున్న తెరన్ అసోసియేట్స్ నిర్లక్ష్యం కారణంగా విలువైన సమయం వృధా అయిందని మండిపడ్డారు. వర్షాకాలం ప్రారంభమైతే చెత్త తొలగింపు మరింత క్లిష్టంగా మారుతుందని పేర్కొంటూ పనులను వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా చెత్త తొలగింపు పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్లరామ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డంపింగ్ యార్డ్ లో భారీగా చెత్త పేరుకుపోయిందని విమర్శించారు. రోజుకు సుమారు 1,200 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించేలాగా లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా డంపింగ్ యార్డ్ లోని 1,20,000 టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇప్పటికే 46,000 టన్నుల చెత్త ప్రాసెసింగ్ పూర్తి కాగా మరో 40,000 టన్నుల చెత్త ప్రాసెసింగ్ దశలో ఉందన్నారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన ఇన్ఛార్జి బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, గుడివాడ నందివాడ మండలాల టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, దానటి సన్నాసిరాం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదండి, ఎప్పుడు అప్పుడు ఇచ్చుకుంటాను వస్తున్నారు మీరు. అదే ఫినిష్ చేయలేదు కదా మీకు. ఫ్రీగా వచ్చేదానికి పెద్దది ఆల్మోస్ట్ బరాబర్ 120 టన్స్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది? 8 నెలలు ఉండండి, మొత్తం క్లీన్ చేయించినాక ఎవరు ఇదే చేసిన దాంట్లో మనకి ఎప్పుడు లేకుండా ఉండిస్తాగా ఉంటుంది. గడ్డీలుగా ఉన్నాయి. ఎప్పుడు ఫినిష్ చేస్తున్నాను మీకు ఎంత ఉంది? 25,000. రోజు ఒక 100 టన్నులు ఇస్తున్నారు సర్కారు. ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్ చాలా మట్టి క్లియర్ అయిపోద్దా? ఈ లెవెల్ తీసుకొచ్చేస్తారు. వాటర్ పెట్టారు వాళ్ళంతా అదేనా వచ్చేస్తాయి కదండి. ఆల్మోస్ట్ జూన్ 28 వరకు మరి ఫస్ట్ వీక్లో వచ్చేస్తుంది వర్షాలు. ముందుకు వస్తాయని బాబు వర్షాలు వచ్చి బాబు ఆగస్టు అయిపోతే లేట్ ఇది మొత్తం క్లియర్ చేసేసి అది కూడా లాగేసాను పక్కన తీసుకోమంటున్నారు. తీసుకుని మీకు ఆ మట్టి ఆడికి వెళ్తున్నాను. కొత్త మిషన్ వచ్చిందా? కొత్త మిషన్ మళ్ళీ
దాంట్లో కట్టేయాల్సి వస్తుంది అని చెప్పి అంత డౌన్కి నాకు తెలియదండి, మొత్తం క్లీనప్ చేయించాలి. మంచిగా ఎన్ని రోజులు వస్తారు అది కింద దాంతో సహా ఎప్పుడు వచ్చి ఇదేంగా అదేంటి పని జూన్ ఎండ్ జూన్ 30 ఎట్లా చేస్తారు సార్? జూన్ ఎండ్ అని చెప్తున్నారు. వర్షాలు వస్తే మనకి ఒకసారి తీసేవతలు చెప్పేసిన వరకు వర్షంతో సంబంధం ఉండదు, అది ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. ఎక్కడ జరుగుతాను సార్ సరిగ్గా? మేము రోజు 10 సార్లు తిరుగుతూనే ఉంటాం. కమిషనర్ గారికి రోజు ఫోన్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ స్పీడ్గా జరుగుతుంది రాజేష్ గారితో ఆయన వస్తానే ఉంటాడు, మేము వస్తానే ఉంటాం. అందరం ఇక్కడ తిరుగుతూనే ఉంటాం. కమిషనర్ గారికి కనిపించినప్పుడల్లా చెప్తానే ఉంటాం. చాలా స్లోగా ఉంది. మీరు ఇప్పుడు ఏదో నెలలో అయిపోతుంది అన్నారు, కానీ నెల కాదు, ఇంకో సంవత్సరానికి కూడా అవుతుందని మాకైతే నమ్మకం లేదు సార్. ఇది మీరు నెల చెప్పింది ఏమైందంటే నాకు లాస్ట్ ఇయర్ చెప్పారు 3 నెలలు అయిపోతుంది. అదే సార్, అలాగే ఉంటాం. ఆగస్ట్ కల్లా అయిపోతుంది మొత్తం అంటే చెప్తే మనకి ఆ బిల్లు ఓన్లీ 10,000 కలిసి ఇచ్చారు. ఓన్లీ 10,000 కలిసి మొత్తం మీద ఇచ్చారు కదా. ఓన్లీ 10,000 ఏంటది 40,000 కలిసి ఇచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజక పరిధిలోని NH 216 రహదారిపై భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సుమారు 10.8 కిలోల గంజాయిని తరలిస్తున్న 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం గూడూరు పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన యువకులు చల్లపల్లి ప్రాంతానికి చేరుకున్నారు. ఇదే సమయంలో చల్లపల్లి వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలో అనుమానాస్పదంగా వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో యువకులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టడంతో వాహనం అదుతప్పి కింద పడింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి తరలించి చికిత్సను అందించారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరావు, గూడూరుకు చెందిన నాగబాబు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 10.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ మత్తు పదార్థాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఐపీఎస్ దినేష్ రెడ్డి సార్ అడుగుతున్నాయి సార్, రిటైర్ అయిపోయాను. అట్లున్నా కానీ దొంగతనాలు చేసినా కానీ ఇంత సాగు దెబ్బలు కొట్టలేదు సార్. నన్ను మారిపోయినా సార్. ఒక 2 ఉచ్చపోసి ఒక 2 చుక్కలు ఉచ్చపోయి ఏమన్నా చెప్తా, నా మొత్తం బయోడేటా చెప్పేస్తాను. కూర్చో. నువ్వు 10th క్లాస్ నేను పాస్ చేస్తాను, డిగ్రీతో రప్పిస్తా బయటికి. ముందర పెట్టండి, ముందర పెట్టాలి, ముందర పెట్టండి, ముందర పెట్టండి. లైఫ్ డిగ్రీ చేయిస్తారా నేను? ఓకే, నిలబడండి. రైట్ నిలబడండి. రాజు చూడండి, చూడండి. రాజురా రావయ్యా. వైజాగ్లో ఎక్కడ కొన్నావు? చింతపల్లి దగ్గర దేవరపల్లి. ఎవరి దగ్గర కొన్నావు? రాంబాబు అని ఉంటారు సార్. ఫోన్ నెంబర్ చెప్పారు. ఫోన్లో ఉంది సార్, నంబర్ నోట్ లేదు, ఫోన్లో ఉంది సార్. ఓకే, ఎంత కొన్నావు? దాంట్లో 40,000. ఎన్ని కేజీ? 2 కేజీలు, ఒక ప్యాకెట్ 200 గ్రాములు సార్. 2 కేజీలు. ఏం చేస్తావు తీసుకొని? హైదరాబాద్లో అనుకున్నాను. ఎవరికి ఇస్తావు? అనుకుంటా సార్. మీరు నువ్వు అమ్ముతావా? హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తాను సార్. వైజాగ్ నుంచి ఎక్కడి వరకు ఎలా వచ్చింది? వైజాగ్ నుంచి వెళ్ళిపోతున్నాను సార్. కదా ఇలా బండి మీద వైజాగ్ నుంచి వస్తున్నా? వైజాగ్ నుంచి వెళ్ళాను సార్, హైదరాబాద్ నుంచి మళ్ళీ వస్తున్నాను సార్. బండి మీద వెళ్ళావా? వల్లబోతు శ్రీనివాసాచార్యులా అంతేనా? వల్లబోతు శ్రీనివాస్, వల్లబోసు అన్నా నాన్న పేరు వీరయ్య. ఏజ్ ఎంత? 38. ఏ ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. క్యాస్ట్ ఏంటి? క్యాస్ట్ ఏంటి? విశ్వకర్మ. ఇంకో పేరు ఏంటన్నా? సంపత్. సంపత్ ఏంటి? సంపత్ అని కూడా అంది. ఫోన్ నెంబర్ చెప్పేది.
నంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ 9032 00 రానట్లేదు సార్. ఈడే పెన్నా ఈ పెన్నా అడిగా సరే సరే ఇక్కడ నాకు వీడియో ఫోటో అన్న ఇది పడకుండా ఆగనా ఒక్క నిమిషం ఆగనా సార్ సార్ మధు గారు పక్కరండి. అంత నీకు చెప్పండి. కూర్చోలే అది కూర్చోమంటావుదా? నాకు బండి ఉందిగా నీ బండి పర్వాలేదు ఇప్పుడు ఫోటో అంటున్నాడుగా పెడం అంటున్నాడు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వలవనేని బాలశౌరి మచిలీపట్నం కొబ్బరి తోట ప్రాంతంలో జరిగిన ఇంటి కూల్చివేత ఘటనపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజును ఉద్దేశించి ఎంపీ బాలశౌరి పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఇంటికి ఏ ప్రాతిపదికన కూల్చారో, పోలీస్ బందోబస్తును ఏ విధంగా కోరారో, కూల్చివేతకు సంబంధించిన కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందాయో వివరించాలని కోరారు. ఇది యాక్చువల్గా సార్ మొట్టమొదట అక్టోబర్లో వాళ్ళు మొదలుపెట్టడంతో వాళ్ళు మీరు అంతా కన్నారా, లేదంటే మీకన్నా పూర్తి ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కోసమని? మరి మీరు ఎందుకు కూర్చారు ఆర్డర్స్? ఇప్పుడు సివిల్ సొసైటీ మాత్రం భయపడిపోతుంది మచిలీపట్నం. ఇప్పుడు పోసారా వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మంది పోలీసులు పంపించారు? యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా అది పోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్ గా ఇచ్చారా? మీరు రిటర్న్ గా ఇచ్చారా? ఇస్తే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారా ఇంటి దగ్గర? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరిచ్చారు? చెప్పండి. మీరు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా 2 రోజులు ఉంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ అదే టెర్రరిస్ట్ నివాసమా? చెప్పాలి మీరు.
అలా నిలబెడితే కుదరదు, ఆన్సర్ చెప్పాలి దాన్ని. ఇల్లు కూల్చేటువంటి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చడం అనేది స్మాల్ ఇష్యూ కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి. ఏ సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అధికారి, 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు. మేము ప్రజాప్రతినిధులు. నేను ఎక్కడ చూడాలి ఇల్లు కూల్చేయటం ఒక ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ఆస్తుల తగాదాలు ఒక పక్కన పోయి వాట్ బేసెస్ ఎట్లా చేస్తారండి మీరు? వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బట్టలాడుతూ ఉంటాయండి మిమ్మల్ని అందరినీ, పోలీసులు అందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కోల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నాను నేను అనేది. మీరు ఏదన్నా పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారా ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. ఎవరు కూడా అతనికి 40 లక్షల రూపాయలు పోయి చిన్న కుటుంబం, నువ్వు 1 గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా, ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. మధ్య గొడవకి మీరంతా ఏంటి అత్యుత్సాహం ఏం చెప్పినట్టు మీరు చెప్పండి. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 18 లక్షల విలువైన 183 గ్రాముల బంగారం, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. హనుమాన్ జంక్షన్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుడివాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ పాల శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. కేసును ఛేదించిన సిఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు క్రైమ్ సిబ్బందికి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రివార్డులను ప్రకటించారు. ఖచ్చితంగా కెమెరా పెట్టుకోండి. దయచేసి ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి. మీ ప్రాపర్టీ విషయంలో మీరు మరింత కేర్ తీసుకుంటే నేరాలు జరగడానికి అవకాశం తగ్గిపోద్ది. మీ యొక్క జాగ్రత్త వల్ల మేము కూడా పెట్రోల్ ఇంకా పెంచుతాం. మీకు ఏదైనా ఎప్పుడైనా నైట్ ఎవరైనా కొత్త పర్సన్స్గా కనిపించినా పబ్లిక్కి మాకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళని కస్టడీలో తీసుకుని విచారిస్తాం. నైట్ కూడా మా పోలీస్ టీమ్స్ ఎవరైనా అపరిచితులకి కనిపిస్తే వాళ్ళు ఆపి వారి ఫింగర్ ప్రింట్స్ డివైస్ ద్వారా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మేము అంతేకాకుండా ఈ కేసులో బాగా కష్టపడి పనిచేసిన మా సిఐ గారు, ఎస్ఐ గారు అంత క్రైమ్ టీం అందరికి కూడా మేము అభినందిస్తున్నాం. సార్ ఈ దొంగల ప్రత్యేకత ఏంటి సార్? వీళ్ళు హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేయడం ఎక్స్పర్ట్స్ అండి. ఆ మోటార్ సైకిల్ దొబ్బేస్తారు, ఎక్కడ లాక్ హౌస్ ఉంటే తాళపాలు కొట్టేసి లోపలికి వెళ్ళి దానం చేస్తారు. ఇప్పుడు ఇళ్లలో దొంగతనం చేసినప్పుడు ఇంట్లో మనుషులుగా చేస్తారా? వాళ్ళు లేనప్పుడు చేస్తారు. లాక్ హౌస్ చేస్తారు, లాక్ చేసుకున్న వీళ్ళు ఎక్కువ చేస్తారు. మన వీళ్ళ కాదు, ఇంకా చాలామంది ఉన్నారు లాక్డ్ హౌస్ కొట్టేవాళ్ళు. మనం ఏంటంటే దొంగతనం చేయాలంటే చాలా ఈజీగా అరగంటలో చేసినట్టుగా మనం అనుకుంటాం. మోర్ ప్రికాషన్స్ అవకాశం ఉంటే లాకర్లో పెట్టుకోవాలా, సరే అర్జెంట్గా అలవాటు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలా, ఆ బీరో తాళం వేసుకోవాలా, బెడ్రూమ్ తాళం వేసుకోవాలా, బయట తాళం వేసుకోవాలా, ఈ కీస్ అన్ని పట్టిపోవాలా, ఇవన్నీ లోపల ఉంటాయి. సార్ ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకంటే ఈ ప్రాంతం కదా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎక్కడ వీలుగుతే అక్కడ వేసేస్తారు, నేరం చేస్తారు. రోజు తిరుగుతారండి, ఎక్కడ దొరకలేదు నెక్స్ట్ వస్తారు, ఇక్కడ కూడా దొరకలేదు గుడివాడ వెళ్తారు, ఇలా చూసుకుంటారు. ఎక్కడ వాళ్ళకి పాసిబిలిటీ ఉంది ఒక్క అనుకుంటే అక్కడ చేసి ఈ దొంగతనంలో ముందుగా రెక్కేసేసారా? మామూలుగా రెక్కి చేస్తారు, చూసుకుంటారు. డే వచ్చి చూసుకుంటారు. లేకపోతే ఒకసారి నైట్ కూడా జనరల్గా డే ఎక్కి మస్టర్ చుట్టుగా ఉంటుంది, వచ్చి మోటార్ సైకిల్ వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఆటోలో చేసి వెళ్ళిపోతారు. ఆటో అయితే ఎవరు అనుమానించరు కదా నైట్. మేము ఇవన్నీ కూడా మాకున్న సమాచారం ప్రకారం అన్నీ కూడా నైట్
మేము వెరిఫై చేస్తూనే ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే రాము. చెత్త తొలగింపు ఆలస్యం అవడంతో కాంట్రాక్టర్ మరియు అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం. వర్షాకాలం వచ్చేలోపు వేగవంతంగా చెత్తను తొలగించాలంటూ ఆదేశం. బైందవ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీఎస్పీ శ్రీనివాస్. అనేక కేసుల్లో నిందితుడైన గొల్లపల్లి పోతురాజు బైందవ నిబంధనలు ఉల్లంఘించడంతో మెజిస్ట్రేట్ ఏడాది జైలు శిక్ష విధించారన్న డీఎస్పీ. డంపింగ్ యార్డ్ వద్ద 38 లక్షల వ్యయంతో నిర్మించిన ఏబీసీ సెంటర్ను ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించి మరలా విడిచిపెట్టడం జరుగుతుందన్న మున్సిపల్ కమిషనర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.